తనకు ప్రాణహాని ఉందని జిల్లా పోలీసు అధికారులు తనకు రక్షణ కల్పించాలని వీకోట మండలం తోటకనుమ పంచాయతీలోని మొర్నపల్లి గ్రామానికి చెందిన కిషోర్ ఆరోపించారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నా తండ్రి సీనప్ప వీకోట ఎంపీపీగా ప్రజాసేవ చేశారని తెలిపారు. ఆయన మరణానంతరం గ్రామంలోని గుణశేఖర్, జయమ్మ, సుజాత, పుష్పలతలు మా ఆస్తిని కబ్జా చేయాలని కుట్ర చేశారని చెప్పారు. తన కోళ్ల ఫారంలోని కోళ్లను విషం పెట్టి చంపేస్తున్నారని, ఆవుల్ని సైతం చంపేశారని ఆరోపించారు. ఈ నెల 8వ తేదీన పోలీసులకు పీజీఆర్ఎస్ లో వినతి చేశానని చెప్పారు. అయినా ఆ నలుగురు వ్యక్తులు ప్రతిరోజు తనను బెదిరిస్తున్నారని ఆవేదన చెందారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నేను సార్ 19 ఏళ్ళు వయసు సార్, నాకు సర్పంచ్ ఎలక్షన్స్ లో బ్యాలెట్ బాక్సులు ఎస్ఐ గారిని కొట్టినారని చెప్పి 29 మంది కేసు పెడితే 4 రోజులు పోయి జైల్లో ఉన్నా సార్. పార్టీ పిలుపునిస్తే, తెలుగుదేశం పిలుపునిస్తే మహానాడుకు పోవచ్చు, విజయవాడకు పోవచ్చు సార్. ఎవరు జైలుకి పోయే త్యాగాలు చేయరు సార్. నేను మా ఫాదర్ గారికి మేము కానీ పార్టీ కోసం అంత సేవలు చేసినాం సార్. తెలుగుదేశం పార్టీలో దాదాపు 14-15 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కోసం సేవలు చేసినాం సార్. పార్టీని ఎందుకు తీసుకొని వస్తానంటే వాళ్ళ మాట వస్తే మేము తెలుగుదేశం పార్టీ మాకు అండగా ఉంది అని చెప్తారు సార్. నేను పార్టీని విమర్శిస్తాను లేదు, బట్ మేము పార్టీ కోసం కూడా మేము అంత సాక్రిఫైస్ చేసినాం సార్. జైలుకి పోయినాము, పార్టీ కోసం అనేక రకాల సేవలు చేసినాము. ఒకే ₹1 వర్క్ కానీ తెలుగుదేశం పార్టీలో ఒక వర్క్ కానీ ఒక పోస్ట్ కానీ తీసుకొని ఉంటే వాళ్ళు ఏం చెప్పినా రైట్ సార్. సార్ ఏం లేదు సార్, నాకు థ్రెట్ ఉంది, దయచేసి దాన్ని మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకోపోయి నాకు ఆ థ్రెట్ లేకపోతే చాలు సార్. ఎందుకంటే నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఎవరు లేదు సార్. నేను మా అమ్మ, నా భార్య సార్ గుణశేఖర్ రెడ్డి, ఎవరు మా పెద్దన్న కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు సార్. ఏం చేస్తే అంతే చాలు సార్. నాకు వేరే ఇంకేం లేదు సార్. నేను ఆల్రెడీ సివిల్ కోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి సార్. అది ఎట్లుంటే అట్లా జరిగింది సార్. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి సార్. వాళ్ళే సంతకాలు పెట్టించినారు, వాళ్ళే పార్టీషన్ చేయించినారు. అన్ని డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి. మాకు తగిన న్యాయం జరిగితే చాలు సార్. మార్నింగ్ నిద్ర లేసిందంటే భయం వేస్తుంది సార్, ఏం జరుగుతుందో ఈ రోజు అని చెప్పి. ఇది నా పరిస్థితి సార్. నా సొంత చనిపోయినారు సార్. ఆయన చనిపోయినారు. ఆయన కొడుకులు, 2 కూతుర్లు, కోడళ్ళు సార్. ఈ రకంగా ప్రతిరోజు కూడా ఇబ్బంది పెడుతూనే వస్తా ఉన్నారు సార్. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 04068334455.